మంత్రం ప్రయోగించకముందే పారిపో. మరో జన్మైనా ఉంటుంది. తంత్రమో మంత్రమో నా నుంచి వస్తే ఆత్మజాడ కూడా లేకుండా అంతరించిపోతావు. ఏమన్నా? స్వామి, ఏమిటిలా పూలకుండి కింద పడిపోయింది? మీకేం కాలేదు కదా? మీరేం కంగారు పడకండి. పూలకుండి గాలికి కింద పడింది, కానీ నాకు తెలియాల్సింది తెలిసింది. మీరేదో ప్రయత్నం చేశారు. ఏమైనా కొత్త విషయం తెలిసిందా? ఆ ఆత్మ చాలా అసంతృప్తితో ఉంది. రాత్రి మా మధ్య సంవాదం జరిగింది. సంవాదమా? ఏమంది? ఇంకా ఏమంటుంది? తన పగంతా మన మీదేగా, ఇంకా వేధిస్తానందేమో. తన మరణానికి బలమైన కారణముందని నాకనిపించింది. చాలా దెబ్బతిన్న మనస్సుతో ఈ లోకం వదిలి వెళ్ళింది. ఆ ఆత్మ ఆంతర్యం తెలియాలి. దానికోసం నేనొకసారి ఆ అమ్మాయి మరణించిన స్థలాన్ని పరిశీలించాలి. ఎక్కడ మరణం సంభవించిందో అక్కడే ఆత్మ తన స్థావరం ఏర్పరచుకుంటుంది. అక్కడి నుంచే రాకపోకలు సాగిస్తుంది. అందుకే అక్కడికి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలిస్తే గాని కొత్త విషయాలు తెలియవు. వాటి ద్వారా ఆత్మను శాంతపరచవచ్చు. అలా కాని పక్షంలో బంధనం తప్పదు. నాకు తోడుగా ఎవరినైనా పంపగలరా? నేనొస్తాను, పదండి. అది స్త్రీ ఆత్మ. ఎవరైనా స్త్రీలే రావాలి. అలాంటి కండిషన్ కూడా ఉందా స్వామి? మా శాస్త్రం మాది. ఆ నిబంధన మేము పాటించాలి. అయితే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను స్వామి. సీత, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఏ? తను ఇక్కడే నిన్ను ఆవహించింది, నానా విధాలుగా హింసిస్తుంది. కరెక్టే. స్థావరం అంటున్నారు కదా, వద్దులే సీత. నేను రానా స్వామి? మీరు వయస్సు మీరిన వారు, ఇబ్బంది పడతారు. వద్దు. రఘు, ఏం కాదు.
నన్ను అదేం చేయదు. నేనే వెళ్తాను. ఎందుకు వద్దంటున్నానో అర్థం చేసుకో. అసలు ఇక్కడే వద్దన్నాను, కానీ నాన్నమ్మ హామీ ఇచ్చిందని ఉన్నాం. ఇంకా ఏం చేయదు అని నమ్మకాలు పెంచుకోకు. చేస్తుంది చూసి నేను పడే బాధ నీకు తెలీదు. వాడంతగా వద్దంటున్నప్పుడు ఎందుకులే సీత? పైగా గర్భవతివి, ఆ మెట్లవి ఎక్కడం ఎందుకు? వద్దులే. అది కొండ కిందే కదా పడింది. కొండ కిందైనా పైన వద్దు అంటున్నాను. అటు తిరిగి ఇటు తిరిగి చివరకు హంస మెడకు చుట్టుకునేలా ఉందే. దీన్ని నాకు అనుకూలంగా మార్చుకుంటాను. ఇది రఘురాం వాచ్. ఇది ఆ ప్లేస్లో పడేస్తే వాడే ఈ హత్య చేశాడని స్వామీజీ అనుకుంటాడు. స్వామి, నేను మంగా వస్తాము, పదండి. వారిని కుదరదు అన్నాను. మీరేమన్నా చిన్నవారా? మరెవరు వెళతారు స్వామి? ఎవరో ఎందుకు? హంసకా చోటు తెలుసు కదా, తను తీసుకెళ్తుందిలే. నేనా? నా మీదే పగబట్టుంది. నేను రాను. నేను పక్కనుండగా నీకేం భయం? ఎవరున్నా నా భయం నాదే. మళయ పర్వతాల్లో తంత్రం, వింధ్య పర్వతాల్లో విద్య, హిమాలయాల్లో మంత్రం నేర్చుకున్న నేను అభయం ఇస్తున్నాను. రా. చిత్రాన్ని ఉపాసన చేసిన వాణ్ణి, మహామంత్రాన్ని ఆరాధకుణ్ణి. నీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేస్తా. ధైర్యంగా రా. ఇంకేం హంస, వారంత గట్టిగా చెప్తుంటే భయపడాల్సిన అవసరం లేదు. వెళ్ళు. అమ్మమ్మా, మీరు నాకు తోడుగా రావచ్చుగా. నేనెందుకులే, నువ్వు వెళ్ళిరా. అదెందుకు? పక్కనే దేవాలయం ఉంది కదా, నీ వెంటే స్వామీజీ వారున్నారు. వెళ్ళిరా. వెళ్ళు హంస, వెళ్ళు. జై చిత్రాణి, జై జై మహామాంత్రిక. వెళ్ళు. ఆ రోజు జరిగిందంతా వివరంగా చెప్పగలవా? చెప్తానండి. అదిగో అక్కడే మెట్లున్నాయి.
మేమంతా కిందనే ఉన్నాం. వెంట ఎవరూ వెళ్ళకూడదు అంటే వెళ్ళలేదు. తను చనిపోయినట్టు ఎలా తెలిసింది? తెల్లారాక చాలాసేపటి వరకు తను రాకపోయేసరికి అంతా కంగారు పడి వెతకడం మొదలుపెట్టాం. సొన్నకి మనకి లేదు కానీ ఎక్కడ పడిందా బాడీ? ఆ కొండ వెనకాల. చీకటి కదా, తను ప్రదక్షిణలు చేస్తూ కొండపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడిపోయి ఉంటుందా? కావచ్చు. నిజంగా జరిగింది అది కాదు, అస్సలు నిజం వేరే ఉంది. నిజంగా జరిగింది అది కాదు, అస్సలు నిజం వేరే ఉంది. దీని ఆధారంగా నాకు మరిన్ని విషయాలు తెలియొచ్చు. జై చిత్రాణి, జై జై మహామాంత్రిక. ఏంటి, ఏమైంది? వీళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేమిటి? వెళ్ళింది గుడికి కాదు, దర్శనం చేసుకుని రావటానికి. పరిశీలనకు అన్నారు కదా, అదేదో చేసుకుని రావాలిగా. పోలీస్ ఇన్వెస్టిగేషనా? ఏంటాయన పరిశీలించేది? ఏం ఆధారాలు దొరుకుతాయోనని. ఏదో ఒకటి తేల్చేది ఆయనే కదా. అయినా అక్కడేముందని వెళ్ళాడో అర్థం కావటం లేదు. స్థావరం అన్నారుగా, ఆత్మగమనం తెలుసుకుంటారేమో. ఇక్కడే తిరుగుతుంది, ఇక్కడే పూనుతుంది అని చెప్పాం కదా, అదేదో ఇక్కడే తేల్చొచ్చు కదా. ఎవరి శాస్త్రం వారిదండి. అక్కడ ఇక్కడ అని చెప్పడానికి మనం ఎవరు, చర్చించడానికి మనం ఎవరు? ఏంటో
అంత అయోమయంగా ఉంది. అయోమయమేముంది? ఆవహించడం అందరికీ తెలిసిందే కదా. సీతకు తనంటే ప్రాణం కదా, తన్నే ఎందుకలా ఆవహిస్తుంది? హంసకు ఆవహించిందిగా. అదేదో ఒక్కసారేగా. ఒక్కసారో 10 సార్లో. ఇక వదిలేయండి ఆ టాపిక్. సాకేత్, సాకేత్, ఆగన్నయ్య, ఆగు. అరే ఆగన్నయ్య, ఆగండి. సాకేత్, సాకేత్, ఏమిట్రా ఏమిట్రా ఇది? హ? ఇల్లు పట్టకుండా ఎక్కడ తిరుగుతున్నావురా? నాకిక్కడ ఉండబుద్ధి కావట్లేదు గ్రాని. రేయ్, నువ్వు ఇలా తాగి తిరుగుతుంటే మేము ఎలా తట్టుకోగలంరా? ఇక్కడుండి మీ మాటలు వినలేకపోతున్నాను. నా స్వర్ణని దయ్యం, ఆత్మ అని అందరూ అంటుంటే నేను భరించలేకపోతున్నాను. తిరుగుతుంది కాబట్టే అంటున్నావు, లేకపోతే ఎందుకంటావు? నువ్వు నోరు మూసుకోవే. ఎందుకన్నిటికీ దూరతావు? సాకేత్, నేను స్వామీజీని పిలిపించానని బాధపడుతున్నావా? నేనొక్కడిని బాధపడుతున్నానని మీరంతా బాధపడ్డం ఎందుకు? మీ ప్రయత్నాలు మీవి. అది కాదురా. ప్లీజ్ గ్రాని, నన్నొదిలే, నన్నొదిలే. ఇట్స్ ఓకే అన్నయ్య. సాకేత్, మీ వదిన పరిస్థితి చూస్తున్నావు కదా. నేనిప్పుడేం మీకు అభ్యంతరం చెప్పడం లేదుగా. కానివ్వండి, బంధనం చేస్తారో దాని ఆత్మను కరణం చేస్తారో చేయండి, చేయండి. పోయిన మనిషి ఎలాగూ పోయింది, ఇప్పుడు ఏమైతే ఏ. సాకేత్, అది కాదు సాకేత్. వదినా, నిన్ను చూస్తుంటే చాలా బాధేస్తుంది. నాకు చాలా బాధగా ఉంది. వద్దు, వదిలేయండి, నన్ను వదిలేయండి. కానీ దాన్ని మాత్రం ఊరికే వదిలేయకండి, 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 వదిలేయకండి. అయ్యో, అబ్బాయి వచ్చి తీసుకెళ్లి ఇలా చేతుల మీద తీసుకొచ్చారే, ఏం జరిగింది? తనకేం కాదు. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. అరే రఘురామ్, ముందు డాక్టర్ ఫోన్ చేయి. హంస, హంస. హలో డాక్టర్. షాక్ అయి స్పృహ తప్పి పడిపోయిందంటే అంతలా ఏం జరిగింది స్వామి? ఏంటి, ఏమైంది? ఆ స్వర్ణే తన్నేదో చేస్తుంటుంది. ఊరికే దాని మీద పడి అడవకే. స్థావరం స్థలం అన్నారుగా ఈయన, దాని స్థానబలం అది అక్కడ చూపించుంటుంది. నోరుంది కదా అని ఊరికి పారేసుకోకు. స్థానబలం ఏంటి స్థానబలం? దాని స్థానం స్థలం ఇది, అది కాదు. దాంతో నీకెందుకు సీత? ఊరుకో.